వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం. ఈరోజు దేశంలో ఘనంగా జరుపుకుంటున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి. ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచ దేశాలలో భారతదేశంలో గుర్తింపు ఉంది. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు అర్థంగా ఉందంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే ఈరోజు మనమంతా సుఖంగా సంతోషంగా అన్ని కులాలు అన్ని మతాలకు సమానమైన హక్కు ఉందంటే దానికి మూల కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందరో మహానుభావులు దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ గారి నేతృత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూతురు వెళ్తున్న దేశం నుంచి వెలగొట్టి మంచి రాజ్యాంగ నిర్మాణం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆనాడు అంబేద్కర్ గారు చదువుకున్న రోజుల్లో అంటరానితనం ఏ రకం ఉండేది. లైట్ కింద చదువుకొని ఇలా ప్రపంచ దేశాలకే దిక్సూచిగా భారతదేశం ఉన్నదంటే తాను రాసిన రాజ్యాంగమే ఈరోజు దిక్సూచి ప్రపంచ దేశాలకు అనే మాట కూడా ఈ సందర్భంలో చూపాల్సిన బాధ్యత మనకు. అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగంలో ఉద్యోగ విషయాలు గాని పదవుల విషయాలు గాని అన్ని విషయాలలో ఒక రిజర్వేషన్ అని ఆనాడు పొందపరచడమే. ఆ రిజర్వేషన్ ని ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందంటే అది అంబేద్కర్ గారి స్ఫూర్తి. అది మనం అసలు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అంబేద్కర్ గారు ఆ రకంగా రాజ్యాంగం రాసి ఉండకపోతే అసలు కులాల వారికి ఎక్కడ అధికారం వచ్చేది, కులాల వారికి ఎక్కడ ఉద్యోగాలు వచ్చేది, ఇంకా అలాగనే అంటరానితనం ఉండేదన్న మాట కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలోనే తెలంగాణ సాధించమంటే ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రంలో మెజార్టీ సభ్యులున్నా మెజార్టీ సభ్యులు అవసరం లేదనే దిశగా ఆర్టికల్ 3లో పొందపరచడం వల్ల కేసీఆర్ గారి నాయకత్వాన బ్రహ్మాండంగా ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి హైదరాబాద్ లో బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహం పెట్టిన సందర్భం మరి కేసీఆర్ గారు ఈరోజు దేశానికి దిక్సూచిగా హైదరాబాద్ నడిబొట్టులో ట్యాంక్ బండ్ ఆ ప్రాంతంలో అంత పెద్ద బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహం పెట్టి మనం ఘనంగా పెద్దెత్తున కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఒకటి బాధాకరమైన మాట ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి కింద స్థాయి మట్టుకు అంత పెద్ద విగ్రహం కూడా తాళాలేసి పెట్టిందంటే అంబేద్కర్ గారి మీద మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, అంబేద్కర్ సిద్ధాంతం ఎక్కడ నమ్ముతున్నారు, ఇది ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంలో చెప్పడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో ఆనాడు కేసీఆర్ గారు హరిజన గిరిజన ముద్రణ కోసం అన్ని గ్రామాలు కానీ అన్ని గ్రామాలలో మరి గాంధీ గారి కన్న కళలు ఏదైతే అంబేద్కర్ గారి రచిత రాజ్యాంగంలో గ్రామ స్వరాజ్యం రావాలనే గాంధీ గారి కళలు అంబేద్కర్ స్ఫూర్తితోటి అది పూర్తి చేసిన వ్యక్తి మౌనత వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్తూ ఒకనాడు దాదాపు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఆనాడు నేను గాని కృష్ణరావు గాని ఆనాడు మేరుమల్లె గాని స్వయంగా ప్రభుత్వం సంబంధం లేకుండా అంబేద్కర్ విగ్రహం పెట్టి మరి అంబేద్కర్ ఈ ప్రాంతానికి ఒక ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ సందర్భంలో ఈనాడు మొత్తం యావత్ భారతదేశం కానీ ప్రపంచ దేశాల్లో కూడా అంబేద్కర్ జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. అంబేద్కర్ స్ఫూర్తి ఇంకా మన దేశానికి ఉండాలని చెప్తూ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులందరికీ స్వాగతం.